మహిళలు బొట్టు గాజులు కాటుక పెట్టుకోవడానికి పెళ్లి భర్తతో లింక్ పెడితే ఎలా అని నటి యాంకర్ అనసూయ ప్రశ్నించారు. తాను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడట్లేదని, ఈ రూల్స్ ఎక్కడ రాసి ఉన్నాయో అర్థం కావడం లేదన్నారు. తన తండ్రి చనిపోయిన సమయంలో తన తల్లికి ఇలాంటి పరిస్థితి ఎదురైందని ఇన్స్టాలో అనసూయ వీడియో పోస్ట్ చేసింది. భర్త చనిపోయిన తర్వాత మహిళలు బొట్టు గాజులు గజ్జలు వంటి వాటిని తీయడం వ్యక్తిగత ఎంపికగా ఉండాలని, ఎవరికి నచ్చిన విధంగా జీవించే స్వేచ్ఛ వారికి ఇవ్వాలని ఆమె అన్నారు. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పాకిస్తాన్ తన అత్యున్నత పౌర పురస్కారం నిషాన్-ఏ-ఇమ్తియాజ్ను ఇద్దరు భారతీయులకు ప్రదానం చేయనుంది. ప్రాణాంతక క్షయవ్యాధితో బాధపడుతున్న పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా ఆరోగ్యం గురించి, ఆయన మరణం గురించి రహస్యంగా ఉంచినందుకు గాను ముంబైకి చెందిన పార్సీ వర్గానికి చెందిన ఫిజిషియన్ డాక్టర్ జల్ రతన్జీ పటేల్, రేడియాలజిస్ట్ డాక్టర్ జల్ దాయిబోకు ఈ అవార్డులను ప్రకటించింది. ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రకటించిన ఈ అవార్డులను వచ్చే ఏడాది మార్చి 23న పాకిస్తాన్ దినోత్సవం రోజున ఇవ్వనున్నారు. గచ్చిబౌలిలోని అంజయ్ నగర్లో 48 గజాల స్థలంలో నిర్మించిన 7 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలి ఇద్దరు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్డింగ్ను కట్టిన బిల్డర్ సాజిద్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కారు మెకానిక్గా జీవితాన్ని ప్రారంభించిన సాజిద్ 4 ఏళ్లుగా భూ ఆక్రమణలు మొదలుపెట్టాడు. కబ్జాదారులతో కలిసి అమాయకులను భయపెట్టడం, వారి ఇళ్ల స్థలాలను తక్కువ ధరకు తీసుకోవడం, ఆ భూమిలో ఎత్తైన బిల్డింగులను నిర్మించి అమ్మేయడం సాజిద్కు అలవాటుగా మారింది. 3 ఏళ్లలో 5 అపార్ట్మెంట్లను నిర్మించాడు. ప్రస్తుతం 2 చోట్ల నిర్మాణాలు చేపడుతున్నాడు. శనివారం అంజయ్ నగర్లో బిల్డింగ్ కూలిన టైంలో సాజిద్ అదే ప్రాంతంలో తాను నిర్మిస్తున్న మరొక అక్రమ భవనానికి 6వ అంతస్తు స్లాబ్ పనులు చేయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాద తీవ్రతను తెలుసుకున్న సాజిద్ వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. రాయదుర్గం పోలీసులు సాజిద్ను వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు కారకుడైన రైఫిల్ షూటింగ్ ట్రైనర్ సాదిక్ ఖాన్ పోలీసుల కళ్ళు గప్పి 5 రోజుల్లో 4 రాష్ట్రాలకు మకాం మార్చాడు. తన కదలికలు తెలియకుండా ఉండేందుకు ఎక్కడా సెల్ ఫోన్, డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించలేదు. యూపీఐ చెల్లింపులు చేయలేదు. పాత పరిచయస్తుల సహకారంతో ఒక్కో రోజు ఒక్కో చోట తలదాచుకుంటూ వచ్చాడు. పోలీస్ బృందాలు ఓ క్లూ ఆధారంగా సాదిక్ను వెంబడించుకుంటూ వెళ్ళి 5 రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్లోని మీరట్లో పట్టుకున్నాయి. ఇంకొక రోజు గడిస్తే కేరళ వెళ్ళి అక్కడి నుంచి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోవడానికి సాదిక్ స్కెచ్ వేశాడు. శనివారం అతన్ని మీరట్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్పై కాకినాడకు తీసుకొచ్చారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్లో దర్బా ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 7 క్రైస్తవులు తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. తాము తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చేశామని ఆ కుటుంబాలు ప్రకటించాయి. తిరిగి హిందూ ధర్మంలోకి రావడం పట్ల కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేశారు. సనాతన ధర్మానికి తిరిగి వస్తున్న కుటుంబ సభ్యులలో చైతూరామ్, కమ్లూరామ్, చమ్రిన్, కచ్రీ, ఆరాధన, వీరేంద్ర, సురేంద్ర ఉన్నారు. యాదవ్ సమాజ్ ప్రతినిధుల వివరాల ప్రకారం ఈ కుటుంబం దాదాపు 10 ఏళ్ల పాటు క్రైస్తవ మతాన్ని ఆచరించిన తర్వాత స్వచ్ఛందంగా తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించాలని నిర్ణయించుకుంది.